ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్పృహ కోల్పోయిన నైని అప్పుడే ఎలా వస్తుందిరా? అవును మమ్మీ, గెటప్ చూసి ఆదిరిపోయిందనుకుని అసలు సంగతే మర్చిపోయాను. తను ఆపదని గ్రహించే వచ్చిందంటావా? నైని, ఖచ్చితంగా నీకు దిష్టి తీయాలి అన్నట్టుగా ఉన్నావు తెలుసా? శేఖరునికి హారతిస్తే చాలు బాబుగారు, నాకు దిష్టి పోతుంది. నిన్నందరూ కళ్ళర్పకుండా చూస్తున్నారక్క. జ్వరం వస్తే ఏ ఒక్కరిని తిట్టుకోకు చెప్తున్నా. గంగాధరుడి దగ్గరుంటే చలువ చేస్తుంది తప్ప జ్వరం రాదు సుమనా. హిమాలయాల్లో ఉంటున్నట్టు శివుణ్ణెత్తు నిండే గంగా నీకు స్నానం చేస్తున్నట్టు చెప్తున్నావేంటక్క? గెటప్ వేయగానే అలా అయిపోయింది మీ అక్క. చూసి ముచ్చటపడండి అయ్యా, భక్తిభావంతో దండం పెట్టినా తప్పలేదు. ముక్కి మూల్గే వాళ్ళు మొక్కర్లేండి బాబాయ్. వదినా, ఎవరెన్ని చెప్పినా పండగ విశిష్టత గురించి మీరు చెప్తేనే అందం. మహాశివరాత్రి గురించి చెప్పవా? చెబుతాను. శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అభిషేకం ఎక్కడ చేస్తున్నారక్క? శిరోధార పాత్రని పైనైతే కట్టారు కాని అందులో నుంచి శివలింగం మీద నీళ్లు పడకుండా పువ్వుని అడ్డంగా పెట్టారు. పూజ మొదలయ్యేటప్పుడు ఆ పుష్పం తీసేస్తే అయిపోతుంది కదమ్మా. అందులో నుంచి నీళ్ళొచ్చి అభిషేకం జరిగిపోతుంది. ఆ పుష్పాన్ని తీసేయమంటారా? వద్దులే నాన్న, దానికదే రాలిపోతుంది. శిరోధార పాత్రలోని నీరు బయటకు వచ్చి శివుని శిరస్సును తాకడానికి ప్రయత్నిస్తే పువ్వు నిలబడగలదా? నిజమే. భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన మహాయాగం చేసినట్టే అని శంకరుడు చెప్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.